శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురువే నమ. శ్రీ కామేశ్వరి దేవి నమ. శ్రీ విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సకల సిద్ధి కలగాలని కోరుకుంటూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం యందు జన్మించిన వారు నామ నక్షత్రం ప్రకారం చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అను అక్షరములు తమ పేరుకు మొదటగా గలవారు ఈ మేషరాశికి చెందినవారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ సంవత్సరం గ్రహస్థితి వ్యయంలో శని, మే 15 మిథునంలో గురు సంచారం, అలాగే మే 19 నుండి సింహంలో కేతువు, కుంభంలో రాహు సంచారం కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి, కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. శనికి జపాలు, అభిషేకాలు, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఏ విషయంలో కూడా తొందరపడరు. మీరు చేసిన కృషి నిదానంగా ఫలిస్తుంది. ఒక పెద్ద అవకాశం కలిసి వస్తుంది. మీలో ధైర్యం, శ్రమించే గుణం పెరుగుతాయి. కొన్ని ఆగిపోయిన పనులు ఈ సంవత్సరం మధ్యలో పూర్తవుతాయి. వ్యాపార పరంగా పురోగాభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. విలువైన భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు. రాజీ లేని మీ భావాలు మీ పనితనానికి కొన్ని సవాళ్ళగా ఎదురవుతాయి. వివాదాస్పద విషయాలు, కోర్టుపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థితి సాధించినప్పటికీ మరింత పురోగతి సాధించాలని కష్టపడతారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. చాలా కఠినమైన వ్యక్తులుగా పేరు వస్తుంది. న్యాయవాది వృత్తిలో ఉన్నవారికి గొప్పగా రాణిస్తారు. చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి రాగలుగుతారు. సంతాన పురోగతి మీకు సంతోషం కలిగించే విధంగానే ఉంటుంది. కెరియర్ పరంగా అవకాశాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు సాధిస్తారు. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. శత్రువులు అధికమవుతారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువర్గాన్ని మిత్రులుగా చేసుకుని ముందుకు వెళ్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. సర్జరీ దాకా వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. శని స్తోత్రం, గణపతి అష్టోత్తరం ఎక్కువగా పఠించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు పుట్టిన వారికి, అలాగే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అన్న అక్షరాలతో తమ పేరు మొదట గల వారికి వృషభ రాశి చెందినవారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. రుణబాధల నుండి, సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి నుండి 9వ ఇంటికి, 10వ ఇంటికి శని భగవానుడు అధిపతి. మార్చి 29 నుండి 11వ ఇంట్లోకి శని భగవానుడు సంచరిస్తారు. మీన రాశిలో శని సంచారం కాబట్టి వృషభ రాశి వారికి కూడా శనిగ్రహ అనుకూలత వలన చాలా వరకు శుభ ఫలితాలు, చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శనిగ్రహ అనుకూలత వలన చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థిక స్థితి మీరు ఆశించిన దానికంటే మెరుగుపడుతుంది. ఈ వృషభ రాశిపై రాహు మరియు కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు గోచరిస్తోంది. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం. భవిష్యత్తు కార్యక్రమాల గురించి ఖచ్చితమైన నిర్ణయాలు, ప్రణాళికలు చేస్తారు. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతుంటాయి. అయినప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, అలాగే క, కి, కు, ఖం, జ్ఞ, ఛ,
కే గో హ అన్న అక్షరాలతో వచ్చిన వారికి మిథున రాశి చెందినవారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం అనేది ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. గురుగ్రహ అనుకూలత వలన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు పేరు ప్రతిష్టలు ఆర్జిస్తారు. మిథున రాశి వారికి శని ఒక రకంగా మంచి చేస్తారు. 2025 మార్చి 29వ తేదీ తర్వాత శని 10వ ఇంట్లో సంచరిస్తారు. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడికి శనికి ఉన్న స్నేహాభావం వలన ఈ సంచారం అనేది మిథున రాశి వారికి ప్రయోజకరంగా ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వస్త్ర వ్యాపారాలను ఒక చోటు నుండి మరో చోటికి విస్తరింపజేస్తారు. గత కొంతకాలం వాయిదా పడుతూ వస్తున్న నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, స్టీల్, వైద్య వృత్తి, సూపర్ మార్కెట్, వస్త్ర వ్యాపారస్తులకు, బంగారు ఆభరణాలకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఫర్నిచర్, ఫాస్ట్ ఫుడ్, హోటల్, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మే నుండి బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గా అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే దక్షిణామూర్తి రూపు, దుర్గాదేవి రూపు ధరించడం, 8 శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరోజు చేయడం మంచిది. చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు దుర్గా సూక్త పారాయణం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే, శుక్రవారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, అలాగే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న అక్షరాలకు సంబంధించినవి కర్కాటక రాశి వారికి చెందినవి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి మార్చి 29వ తేదీ నుండి అష్టమ శని ముగిసింది. 9వ ఇంట్లో శని ప్రవేశిస్తున్నారు. అలాగే గురువు వ్యయంలో సంచరిస్తున్నారు. కావున ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి మే 25 నుండి కేతు 2వ ఇంట్లో, రాహు అష్టంలో ఉంటారు. ఈ కాలంలో ఆర్థికపరమైన కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సంవత్సరం ద్వితీయార్థంలో వ్యాపారపరంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. రాజకీయపరమైన పదవులు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరమవుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, స్విమ్మింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తిత్వం చేయకండి. డాక్యుమెంట్స్ పరిశీలించేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోండి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇందువల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయంలో నిర్లక్ష్యం చేయకండి. గురువు వ్యయంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. దానినే నిలబెట్టుకోవాలి కూడా. వృత్తి ఉద్యోగాల పరంగా సంవత్సరం ప్రథమార్థంలో పురోగతి సాధారణంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ధన నష్టం, కుటుంబంలో మనస్పర్ధలు, భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారు అవసరమైతే తప్ప ఉద్యోగం మార్పు చేయకండి. అధిక శ్రమ ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇల్లు కొనాలని ఒత్తిడి పెరుగుతుంది. అయితే కొనేటప్పుడు ఫైనాన్షియల్గా అన్నీ చూసుకుని వెళ్ళడం మంచిది. లేకపోతే అప్పుల పాలు కావాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. క్రెడిట్ కార్డ్, లోన్ విషయంలో తొందరపాటు వద్దు. ఈ రాశివారు లక్ష్మీ గణపతి హోమం చేయించడం, లక్ష్మీ గణపతి డాలర్ వేసుకోవడం చెప్పదగిన సూచన. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ఈ సంవత్సరం కాలభైరవ స్తోత్రం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే శివస్తోత్రం కూడా ప్రతి సోమవారం నాడు పఠించాలి. రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11,
రాజ్యపూజ 3, అవమానం 6. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, అలాగే మా, మీ, ము, మే, మో, ట, టి, టు, టే అన్న అక్షరాలతో పేరు గలవారు ఈ సింహరాశి వారికి చెందినవారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. కుటుంబ పురోగతి కోసం వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. శని కుంభం నుండి మీన రాశిలోకి ప్రవేశించారు. సింహరాశి నుండి మీన రాశికి అష్టమ స్థానం అవుతుంది. కావున వీరికి అష్టమ శని ప్రారంభమైంది. కావున కొన్ని చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరమవుతాయి. నూతన పరిచయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆడంబరానికి ప్రాధాన్యతనిస్తారు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవారు కొంతమంది దూరంగా తప్పుకుంటారు. ఇందుకు కారణాలు సంపూర్ణంగా మీకు తెలియవు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యయం ధన సూచన కనిపిస్తోంది. అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. అనాలోచిత ఖర్చులు అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి, కాళ్ళకి, గ్యాస్ట్రిక్, కాలేయం సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. సంతాన పురోగతి బాగుంటుంది. వారి మంచి అభివృద్ధిలోకి వస్తారు. అయితే సంతాన వివాహ సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలి. విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతారు. సమన్వయం లోపం వల్ల విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. మే 15 నుండి ఏకాదశిలో గురు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో బాగుంటాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో భాగస్వామి కాకుండా సొంతంగా చేసుకుంటే మంచిది. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు కాలభైరవ స్తోత్రం పఠించడం, అఘోర పాశుపత హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం లేదా మాసశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. 8 శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం, కుదిరితే ప్రతిరోజు చేయడం చెప్పదగినది. ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరకాండ పారాయణ చేయించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా, విద్య, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, అలాగే టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో అన్న అక్షరాలతోటి కన్యారాశి వారికి చెందినది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. కన్యారాశి వారికి శని 6వ ఇంటి నుండి 7వ ఇంటికి ప్రవేశిస్తారు. ఇది రకంగా మంచిదని చెప్పవచ్చు. కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది మరియు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మే 30, 2020 తేదీ నుండి రాహు కుంభరాశిలో, అలాగే కేతు సింహరాశిలో ప్రవేశిస్తారు. ఈ 2 గ్రహాల సంచారం వల్ల శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. సమాజంలో గుడ్విల్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే సంపాదించాలి అని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు నాగసింధూరం ధరించడం, ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే మేలు జరుగుతుంది. విద్య, వైద్య, న్యాయ రంగంలో ఉన్నవారికి, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. అయితే వ్యవహారాలలో బంధువులు లేక మధ్యవర్తుల వల్ల స్వార్థ ప్రయోజనం కోసం మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మనస్సాక్షికి అనుగుణంగా వెళ్ళండి. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, టెక్నికల్ సంబంధించి సామాన్యంగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం శివస్తోత్రం, విష్ణు అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 8 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన చేయించండి. మహాలక్ష్మి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరాకాండ పారాయణ చేయించండి. నరదిష్టి, అలాగే బిజినెస్లో అయినా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అలాగే
ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ 3, అవమానం 3. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే రా, రి, రు, రే, రో, తా, తీ, తు, తే అన్న అక్షరాలతోటి వారికి తులారాశి చెందినది. తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. తులారాశి వారికి మార్చి 29వ తేదీ నుండి శని 6వ స్థానంలో సంచరిస్తారు. అందువల్ల అనుకూలమైన ఫలితాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి. అనుకూలమైన శనిగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగులేని విధంగా ఉంటుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. అధికారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరం రాహు పంచమంలో, అలాగే కేతువు లాభంలో సంచరిస్తారు. కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన విధంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే గురువు అష్టమం నుండి భాగ్య సంచారం వల్ల అనుకున్న పనులు పూర్తి అవ్వడం, శుభకార్యాలు చేయడం, అప్పులు తీర్చడం వంటివి జరుగుతాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. బ్యాంక్ రుణాలు చేసి వస్తు, వాహనాలు, గృహం తీసుకునే వారికి అనుకూల కాలం. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికపరమైన సమస్యల నుండి బయటికి రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. 2025 సంవత్సరం ద్వితీయార్థంలో శని తిరోగానం సంచారం చేస్తారు. అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో తులారాశి వారు ఆరోగ్యపరంగా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గురువు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి గత సంవత్సరం కంటే, అంటే 2024 కంటే ఈ సంవత్సరం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే కీలక సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. వంశపారంపర్య వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, డాక్టర్లకు, లాయర్లకు మొదలైన వృత్తుల వారికి గొప్పగా రాణిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు. ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ మొదలైన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు 2025 మే 15 తర్వాత గురు భాగ్యంలోకి ప్రవేశిస్తారు. ఈ కాలంలో వ్యాపారపరమైన విషయాలలో లాభాలు, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. అప్పులను తీర్చివేస్తారు. నష్టాల్లో ఉన్న వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దినదాభివృద్ధి చెందుతుంది. కాకపోతే ఏమి చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కళ నెరవేరుతుంది. ఇది మీ కొన్ని సంవత్సరాల కళ. ఈ రాశివారు ఈ సంవత్సరం శివాభిషేకం లేదా ప్రతి నెలా చేయించడం చెప్పదగినది. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం, పిల్లలకు మేధా దక్షిణమూర్తి రూపు వేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఇంట్లో విష్ణు సహస్రనామాలు వింటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, తో, నా, నీ, ను, నే, నో, య, ఈ, యు అను అక్షరాలతో సంబంధించిన వారికి వృశ్చిక రాశి చెందింది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తయింది. శని చతుర్థ భావం నుండి పంచమ భావంలోకి ప్రవేశించారు. అలాగే మే 15 నుండి గురువు సప్తమ స్థానం నుండి అష్టమంలోకి ప్రవేశం. మే 2025 15 వరకు బాగున్నా తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం పోవడం, ఇంట్లో ఏదో ఖర్చులు రావడం, సంపాదించిన ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. కోర్టు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సంతానం గురించి కొంత ఆందోళన ఉంటుంది. పనిచేసే చోట ఆటంకాలు, అభినందనలు వస్తాయి. అనుకున్న పనులు ఆగిపోవడం జరుగుతుంది. అక్టోబర్ 25 నుండి వీరికి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆధారపడవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారం ప్రథమార్థం బాగున్నా ద్వితీయార్థంలో సానుకూల ఫలితాలు గోచరించడం లేదు. వ్యాపారంలో నష్టం, భాగస్వాముల మధ్య విభేదాలు రావడం, ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవడం అలా జరుగుతూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా
ప్రథమార్థంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవించవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఏమిటి ఈ పరిస్థితి, ఇలా ఎందుకు జరుగుతోంది, ఎప్పుడు ఇలా బాధపడలేదే అనే భావన కలుగుతుంది. అయితే ఇది తాత్కాలికమే. కొంత ఓర్పు సహనం పాటించడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అక్టోబర్ నుండి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, ఏ, యో, బా, బి, భూ, బ, ఢ, బే అన్న అక్షరాలతోటి వచ్చేవి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది. శని 4వ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని నడుస్తున్నట్లు. కాబట్టి ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం ధనుసు రాశిపై ఉన్నప్పటికీ అనుకూలమైన గురుగ్రహం కారణం చేత మీకు చాలా వరకు శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. వైద్య వృత్తి, ఐఏఎస్, ఐపీఎస్, చార్టెడ్ అకౌంట్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, ప్రొఫెసర్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి మే నుండి బాగుంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మోకాలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పులు, పాదాలకు సంబంధించిన నొప్పులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పెట్టే స్థితిని గోచరిస్తోంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోవడం చెప్పదగినది. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం అలాగే దుర్గా అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే కాలభైరవ రూపు, దుర్గాదేవి రూపు ధరించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి శని భగవానుడు కుంభరాశి నుండి మేన రాశి ప్రవేశించారు. ఏలినాటి శని పూర్తవుతుంది. గత 7.5 సంవత్సరాల నుండి ఏలినాటి శని వల్ల మీరు పడుతున్న కష్టాలకి విముక్తి ఈ సంవత్సరం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఒక రకంగా మకర రాశి వారికి మంచి రోజులని చెప్పవచ్చు. తృతీయ శని సంచారం వల్ల కొన్ని ఉపయోగకరమైన పనులు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఇంతకుముందు కంటే కూడా చాలా విషయాల్లో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధి బాగున్నప్పటికీ ఇతరులతో పోల్చుకుని చూసుకున్నప్పటికీ కొంత లోటుగా అనిపిస్తుంది. ఇలాంటి వాటిని పండించుకోకుండా మీ కృషిని సాగించడమే చెప్పదగిన సూచన. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. విదేశీ విద్య, వైద్య విద్య, టెక్నికల్ సంబంధించిన విద్య బాగుంటుంది. మీకున్న తెలివితేటలకి అందరూ ముగ్ధులవుతారు. విదేశాలకు వెళ్ళాలన్న మీ కళ నెరవేరుతుంది. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం విష్ణు సహస్రనామం స్తోత్రం పఠించడం, లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం విష్ణుమూర్తి ఆరాధన చేయండి. 8 శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరోజు చేయడం మంచిది. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతవిష నక్షత్రం 4 పాదాలు, పూర్వవాద నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అన్న అక్షరాలతో కుంభరాశికి చెందినవి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం శని జన్మరాశి నుండి తేయంలోకి ప్రవేశించారు. కుంభరాశి వారికి 3వ దశ ఏలినాటి శని ఈ సంవత్సరం ప్రారంభమైంది. మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. కాబట్టి మీరు గతంలో అనుభవించిన అన్ని రకాల సమస్యల నుండి ఈ సంవత్సరం కొంతమేర ఉపశమనం పొందగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా, కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం సంవత్సర ద్వితీయార్థంలో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2025 మే వరకు గురువు వృషభ రాశిలో
సంచారం, ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. మంచి స్థానంలోకి వెళ్తారు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు చక్కని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగం పోయిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సాఫ్ట్వేర్, మెకానికల్, సినీ కళా రంగం వారికి, వైద్యవృత్తిలో ఉన్నవారికి, ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ సలహాదారులకు, చిన్న స్థాయి ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. 2025 జూలై నుండి 2025 నవంబర్ మధ్య కాలంలో శని భగవానుడు తిరోగమనం సంచారం చేస్తారు. ఈ సమయంలో మాత్రం అనుకూల ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అయితే సంతానం తీసుకునే స్వతంత్ర నిర్ణయాల వల్ల మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగరీత్యా వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరు వ్యక్తులతో విభేదాలు అధికమై విడిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే అఘోర పశుపతి హోమం, కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పుకోదగినది. పిల్లలకు మేధా దక్షిణామూర్తి రూపం వేయడం మంచిది. ప్రతిరోజు ఇంట్లో శని స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరకాండ పారాయణం చేయించండి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 4 పాదాలు, అలాగే ది, దు, షం, ఝ, ద, దే, దో, చ, చి అన్న అక్షరాలు ఈ మేన్ రాశి వారికి చెందినవి. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మేన్ రాశికి ఏలినాశి నడుస్తోంది. 2025 మార్చి 29వ తేదీన జన్మరాశిలో శని సంచారం మొదలైంది. 2025 మార్చి 29వ తేదీన జన్మరాశిలో శని సంచారం మొదలైంది. ఈ దశలో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. అయితే ధర్మ మార్గం, దైవారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది. సోమరితనాన్ని పక్కన పెట్టాలి. గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయమే జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన ఎంత కుదిరితే అంత చేయండి. ప్రతి మంగళవారం నాడు హనుమాన్ సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయడం చెప్పదగిన విశేషం. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అలాగే కాలభైరవ రూపు, సుబ్రహ్మణ్య స్వామి రూపు ధరించడం చెప్పదగినది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు.